ప్రభుత్వం మారడంతో జగన్ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగనన్న కాలనీకి భూములిచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరులు 1.16 కోట్ల కమిషన్ నొక్కేశారు. తాజాగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బు వసూలు చేశారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం పసుమరు గ్రామంలో విడుదల రజనీ అనుచరులు రైతుల వద్ద కమిషన్ గా తీసుకున్న డబ్బును గురువారం వెనక్కి ఇచ్చేశారు. పసుమరుకు సమీపంలో ఉన్న గుదేవారి పాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మంత్రిగా రజనీ హయాంలో 150 ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేశారు. ఇందులో 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు 2.5 లక్షల చొప్పున చిన్న చిన్న మినహాయింపులు పోగా మొత్తం 1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజనీ పిఏ రామకృష్ణతో కలిసి వారి అనుచరులంతా ముక్కుపిండి వసూలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చారు. ఈ నేపథ్యంలో రజనీకి చెందిన వ్యక్తులు రైతులకు 90 లక్షలు వెనక్కి ఇచ్చారు. మిగిలిన 26 లక్షలు త్వరలో రైతులకు ఇచ్చే ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతో తమకు న్యాయం జరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర తీసుకున్న 1,16,00,000 కోసం ఈ ప్రభుత్వం రావడంతో మేము పుల్లారావు గారికి చెప్పుకోవడం జరిగింది, ఎంపీ గారికి చెప్పుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎస్పీ గారికి చెప్పి ఎస్పీ గారి దగ్గర మా రైతులందరినీ పంపించడం జరిగింది. మేము పోయి రైతులందరూ కలిసి ఎస్పీ గారికి మా బాధ చెప్పుకోవడంతో ఆమె స్పందించి సిఐ గారికి చెప్పి డబ్బులు వసూలు చేయమని చెప్పింది. సిఐ గారు వాళ్ళని ఒత్తిడి చేసిన మీదట మా డబ్బులు మాకు 3 రోజుల క్రితం 90 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న 26 లక్షలు ఇవ్వడం జరిగింది. టోటల్గా మా అమౌంట్ 1,16,00,000 మా రైతులు చెందటం జరిగింది. ఈ క్రమంలో గోరంట్ల ఉమామేశ్వర్ కూడా 7.5 లక్షలు అతను కమిషన్గా వసూలు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా నిన్న ఉదయం సిఐ గారి దగ్గర రిపోర్ట్ చేశాము. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ 7.5 లక్షలు కూడా వస్తే రైతులందరికీ 100% డబ్బులు ముట్టినట్టేను. ఈ క్రమంలో మాకు సహాయం చేసిన పత్తిపాటి పుల్లారావు గారికి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఎస్పీ గారికి మేము కృతజ్ఞతలు. 1,16,00,000ని మేము కృష్ణదేవరాయలు గారి సహకారంతో, పుల్లారావు గారి సహకారంతో ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టాము. కంప్లైంట్ పెట్టిన వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఆ కంప్లైంట్ని సిఐ గారికి ఇవ్వమంటే సిఐ గారికి ఇస్తే సిఐ గారు కేసు పెడతామనే లోపు వాళ్ళు మధ్యవర్తులు వచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పి 1,16,00,000 డబ్బులు పంపించేశారు. అలానే పసుమూరు గ్రామంలో కొంత గోరంట్ల మహేష్ అనే అతను 7,50,000 రూపాయలు డబ్బులు తీసుకొని దానికి సాక్ష్యం పత్తిపాటి శాస్య, ముప్పరాజు రవి అండ్ గడుపూడి దశరథ రామయ్య ముగ్గురు సమక్షంలోనే 7,50,000 రూపాయలు అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. స్థలాలు సేకరించారు పసుమారు గ్రామంలో. వాటి గురించి ఎన్ని ఎకరాలు? దాదాపు 200 ఎకరాలు ఉంది. 4-5 ఫేసులుగా తీసుకున్నారు. ఒక్కో ఫేస్కి ఒక్కో రేటు పెట్టి తీసుకున్నారు. టోటల్గా 10,000 స్కామ్ ఇది. 10 కోట్ల స్కామ్ ఇది. చెప్పండి స్పష్టంగా. 10 కోట్ల రూపాయల స్కామ్ ఇది మొత్తం మీద. 10 కోట్లు. ఆ డబ్బులు ఎగ్గొట్టడం కోసం వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు, అక్రమాలన్నీ చేసి ఈ జనం అంతా తిరిగే పరిస్థితి, ఇప్పుడు వాళ్ళని చుట్టుముట్టే పరిస్థితి వచ్చేటప్పటికి 160 ఎకరాలు రజనీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ముఠా అంతా కలిసి మా దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి చాలా డబ్బులు అడిగారు. మేము అంటే ఇక్కడ కాదు వేరే ఊళ్ళో తీసుకుంటాం ఇష్టం అని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర చెక్కులు, నోట్లు తీసుకున్నారు మా రైతుల దగ్గర. ఆ డబ్బులు వాళ్ళ ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. రజనీ గారి బినామీ అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ డబ్బులు మొత్తం సుమారుగా 1 కోటి రూపాయల దాకా. తర్వాత 10 కోట్ల రూపాయలు కూడా మా దగ్గర క్యాష్ రూపంలో రజనీ గారు తీసుకున్నారు. ఆ డబ్బులు కొంత వెనక్కి ఇవ్వమని అడిగితే ఎవరికి ఇవ్వలేదు, బెదిరించారు. మా మీద కేసులు పెడతా ఉన్నారు. దాన్ని భయపడి ఇప్పటి వరకు మేము మాట్లాడలేకపోయాం. అలాగే మా గొర్రెల మండి రోడ్డు కూడా గోడ అడ్డం కట్టి నన్నే 1 కోటి రూపాయలు అడిగాడు విడుదల లక్ష్మీనారాయణ గారు. డబ్బులు ఇవ్వమంటే గోడ అడ్డం కట్టేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని గోడ తీసేశారు వాళ్ళే. ఇప్పుడు దాంట్లో ప్రస్తుతం రాకపోకలు జరుగుతున్నాయి. దాన్ని కూడా గవర్నమెంట్ వారు కానీ పుల్లారావు గారు కానీ మాకు రాపిచ్చి మా పంచాయతీకి రాపిచ్చేసి మాకు